నిత్య ప్రేమతో నన్ను పయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచననిస్తూ విశ్వాసంలో బలపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈ కార్యక్రమాలు నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ లేఖనములను మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. క్రైస్తవ జీవితంలో పరిస్థితులను మనం లేఖనాలలో నుంచి ఆలోచించగలిగితే యేసుక్రీస్తు రెండవ రాకడకు పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నట్లుగా మనకు కనబడుతున్నాయి. యుద్ధ వాతావరణం, ప్రేమ రాహిత్యము, భయంకరమైన సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు, ఇవన్నీ క్రీస్తు రెండవ రాకడకు మునుపు సూచనలే. మరి ఈ రెండవ రాకడకు సూచనలు కనపడుతున్నప్పుడు మన భక్తి జీవితం ఎలా ఉంటుంది అని మనం గమనించాలి. ఒక సునామీ పరిస్థితులు కలిగినప్పుడు మనం ఎలా బిక్కుమనుకుంటూ షెల్టర్ల కొరకు ఎదురు చూస్తుంటామో, కరోనా విజృంభిస్తున్నప్పుడు ఎలా మాస్కులు ధరించి ఎవరి ఇళ్లల్లో వారు ఉంటూ ఆ కరోనా సోకకుండా మనల్ని మనం ఎలా జాగ్రత్త చేసుకున్నామో మనందరికీ తెలుసు. అలాగైతే యేసుక్రీస్తు రెండవ రాకడకు సూచనలు కనబడుతున్నప్పుడు దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి అని ఆలోచన తప్పనిసరి క్రైస్తవ సమాజానికి ఉండి తీరాలి. ఎందుకంటే యేసుక్రీస్తు తన రెండవ రాకడను గురించి మాట్లాడుతూ తాను రెండవసారి ఈ భూమి మీదికి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనునా అన్నట్లుగా అసలు విశ్వాసమే ఉంటుందా అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా లేఖనాలలో మనకు కనపడుతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదికి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనునా అన్నట్లుగా ఉందన్నమాట. అంటే విశ్వాసం అంతా ఏమైపోతుంది? విశ్వాసులుగా పిలువబడుతున్న మరి మన విశ్వాసపు సంగతి ఏంటి? రాకడకు పరిస్థితులు మనకు కనబడుతున్నప్పుడు విశ్వాస విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండటం ఎంతో అవసరము. మరి మన విశ్వాసము కూడా కోల్పోయే ప్రమాదం ఉందా అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే విశ్వాసములో నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నవి అని లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోగలం. ఎందుకు అంటే ప్రారంభంలో విశ్వాసం ముఖ్యము అనుకుంటాం. ఆ తర్వాత కాలాలలో విశ్వాసము కంటే దేవుని కంటే లోకములో ఉన్నవే ముఖ్యమనుకొని విశ్వాసములో నుంచి దిగజారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే లూకాసు వార్త 14వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను,
అందుచేత నేను రాలేననెను. ప్రారంభంలో విందు కొరకు ఎదురు చూసిన వారే విందు సిద్ధమయ్యింది అని వర్తమానము రాగానే అందరూ నెపములు చెప్పుతున్నారు అంటే ముందున్న ఆసక్తి ఆ తర్వాత లేదు. పొలము కొన్నాను గనక దాన్ని చూడాలి, 5 జతల ఎడ్లను కొన్నాను గనక పరీక్షించడానికి నేను వెళ్ళాలి, వివాహము చేసుకున్నాను గనక నేను రాలేను అంటున్నానంటే విందు కంటే ముఖ్యమైనవి ఇవే అనుకుంటున్నారు. మనం కూడా చూడండి, క్రైస్తవ జీవితపు ప్రారంభంలో మందిరము, వాక్యము, ప్రార్థన ముఖ్యమైనది అని భావించిన మనమే ఇప్పుడు మందిరము కంటే, వాక్యము కంటే, ప్రార్థన కంటే లోక సంబంధమైనవే ముఖ్యమని భావిస్తూ దేవునికి దూరం అవుతున్నామంటే దాని అర్థం ఏంటి? విశ్వాసపు పునాదులు కదిలిపోతున్నాయని దాని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు రెండవ రాకడకు సూచనలు కనపడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండవలసిన మనం లోక సంబంధమైన వాటి పట్ల ఆసక్తిని కనపరుస్తున్నామంటే మనము విశ్వాసములో నుంచి దిగజారిపోతున్నాము, విశ్వాసాన్ని కోల్పోతున్నామని దాని అర్థం. అలాగైతే అసలు విశ్వాసం అంటే ఏంటి? ఆ విశ్వాసము మనలో ఎలా వృద్ధిపరుచుకోవాలి, విశ్వాసములో ఎలా స్థిరపడి బలపడాలో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు అని మనందరికీ తెలుసు. అబ్రహాము గారి జీవితంలో ఉంటున్న విశ్వాసాన్ని మనం చూడగలిగితే అలాంటి విశ్వాసాన్ని మనము కూడా మన జీవితంలో పెంపొందించుకొనగలిగే స్థితి మనకు తెలుస్తుంది. కాబట్టి అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి అబ్రహాము గారి విశ్వాసము ఎలా స్థిరంగా ఆయన ఉన్నాడో లేఖనాలలోనికి వెళ్ళి కొన్ని మాటలను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మరియు సున్నత గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు గురుతు పొందెను. విశ్వాసులకు తండ్రి ఆయన గనుక ఆయన అడుగు జాడలలో మనం నడవవలసిన వారము గనుక అబ్రహాము గారిలో ఉంటున్న ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము గారు కల్దీల దేశంలో ఊరు అనే ప్రాంతములో ఉన్నవాడు. అప్పుడు దేవుని పిలుపును బట్టి హారాను ప్రాంతానికి వచ్చారు. హారాను ప్రాంతానికి రాక మునిపే దేవుడు అబ్రహాము స్థితిని గురించి మాట్లాడుతూ అబ్రహాముకు పిల్లలు లేరు అన్న ప్రస్తావన దేవుడు వ్రాయిస్తున్నాడు. దయచేసి మీరు చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము 29వ వచనం. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలి అయి ఉండెను, ఆమెకు సంతానము లేదు. షారాయి గొడ్రాలై ఉండెను అని రాయబడింది. ఇప్పుడు కల్దీల పట్టణములో నుంచి హారాను మట్టుకు వచ్చిన తరువాత దేవుడు మరలా అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. అదే విషయం ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనకు కనపడుతుంది. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాణ్ణి శపించెదను. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటను మీరు గమనించగలిగితే నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. అబ్రహాము గారికి గర్భ ఫలాన్ని నేను ఇస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి ఆలోచించండి, అబ్రహాము గారికి పిల్లల అవసరత ఉన్నది. దేవుడు కూడా పిల్లల గురించి మాట్లాడేసరికి వెంటనే అబ్రహాము తన హృదయాన్ని దేవుని వైపుకు తిప్పుకున్నాడు. ఆయన మాటకు లోబడినట్లుగా లేఖనాలలో మనకు కనబడుతుంది. స్కూల్లో మనకు ఫ్రెండ్స్ అవుతారు. దేన్ని బట్టి అవుతారు?
అర్జెంటుగా ఒకరిని ఫ్రెండ్స్‌ని అడుగుతాం. వాడు వెంటనే ఇచ్చేసాడనుకోండి. నెమ్మదిగా వాడితో పరిచయం. ఆ తర్వాత 2, 3 సార్లు మనం సహాయం పొందుకుంటే, మనం కూడా సహాయం చేస్తే క్లోజ్ ఫ్రెండ్ అవుతాడు. ప్రారంభంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎందుకు నమ్మాడు అంటే, ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు. నన్ను గొప్ప జనముగా చేస్తాడు అని అబ్రహాము గారు నమ్మాడు. విశ్వాసానికి మొదటి మెట్టు నమ్మకం. ఆ నమ్మకము విశ్వాసముగా స్థిరపరచబడాలి ప్రియమైన వారలారా. ఈరోజు కూడా మన జీవితంలో చూడండి, దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి, ఆయన దగ్గరికి రావటానికి, మన జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. చెయ్యటాన్ని బట్టి దేవుని పట్ల నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకముతో మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? విశ్వాసములోనికి ప్రయాణం చేయాలి. విశ్వసించడానికి నమ్మకం అనేది ఒక మెట్టు. అలాని అక్కడే ఆగిపోవటానికి వీలు లేదు. ఎప్పుడు దేవుడు ఏదో ఒకటి చెయ్యాలి అని అక్కడే స్థిరపడటానికి వీలు లేదు ప్రేమను వారలారా. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మాడు. ఖచ్చితంగా దేవుడు నా సంతానాన్ని గొప్ప చేస్తాను అని నమ్మాడు. కానీ అబ్రహాము గారు అది ఎలా జరుగుతుంది అన్న ఆలోచనతో ఉన్నాడో మనం గ్రహించగలిగితే, ఆదికాండము 14వ అధ్యాయంలో, ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 పదునెనుమండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఇప్పుడు అబ్రహాము గారు, దేవుడు లోతును నాకు కుమారుడుగా చేసి సంతానాన్ని విస్తరింపజేస్తాడా? ఎందుకంటే లోతు గారు తన తమ్ముని కుమారుడు. ఇంకా మన మాటలో చెప్పాలంటే తన తమ్ముడు అనే రాయబడింది. అలాని లోతు వయస్సును బట్టి చూస్తుంటే కొడుకు లాంటి వాడే. ఇలా జరుగుతుందా అనుకున్నాడు. కానీ లోతు సొదొమ గొమొర్రాలోనే ఉండేసరికి మరలా అబ్రహాము గారు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో మీరు చూడగలిగితే, ఆదికాండము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఏలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. ఏలియాజరు పరివారములలో ఒకడు కాబట్టి నా పరివారములలో ఒకడు నాకు ఆస్తికర్తయగును అంటే దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడేమో అని మరలా ఆలోచిస్తున్నాడు. కానీ నీ సంతానము అని దేవుడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా రాయబడింది. 4వ వచనం. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఇప్పుడు అబ్రహాము గారు, శారా గారు ఆలోచిస్తున్నారు. శారా ఏమని ఆలోచించింది అంటే, దేవుడు ఇస్తానంటున్నాడు, నా భర్తకు ఆశీర్వాదం ఉంది, నేను అడ్డుగా ఉన్నానేమో అని ఆలోచించి హాగరునిచ్చింది. తద్వారా ఇష్మాయేలు పుట్టాడు. అదే 16వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 14లో లోతు, 15లో ఏలియాజరు, 16వ అధ్యాయంలో ఇష్మాయేలు. ఎప్పుడైతే ఇష్మాయేలు పుట్టాడో ఇతడు నాకు వారసుడవుతాడేమో అని అనుకుంటుండగానే దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. ఏమని? ఇతడు నీకు వారసుడు కాదు, శారా నీ కొరకు కనిన నేను చెప్పిన వాగ్దాన పుత్రుడే వారసుడు. ఇదిగో దాసిని, దాసి కుమారుణ్ణి
పంపివేయు అంటున్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చబోతున్నాడు అని నమ్మి ఆశ కలిగిన అబ్రహాముకు ఇష్మాయేలును కూడా పంపవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే మీరు ఆలోచించండి. మాట్లాడుకోవడానికి ఒక అరగంటలో మనం ముగించుకుంటున్నాం, కానీ అబ్రహాము గారి జీవిత కాలంలో ఎన్ని పరిస్థితుల మధ్య దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నాడో దయచేసి మీరు ఆలోచించండి. శారా గర్భము ధరించింది, ఇస్సాకును కన్నది, ఇదిగో ఇతనే నా వారసుడు అని అబ్రహాము గారు బలపడటానికి ఎంతమందిని దాటుకొని వచ్చాడు, ఎన్ని సంవత్సరాలు ఓపిక పెట్టాడు. దయచేసి మీరు ఆలోచించండి. అంటే ఇష్మాయేలు కాదు, ఎవరు మరి? ఇస్సాకు. ఇస్సాకు నాకు వారసుడవుతాడు అని చెప్పిన తరువాత మరలా దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్న మాట ఏంటో దయచేసి చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాం అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పెను. లోతు కాదు, ఏలియాజరు కాదు, ఇష్మాయేలు కాదు, ఇస్సాకే నా వారసుడని నమ్ముతూ సంతోషిస్తూ అతన్ని ప్రేమిస్తున్నప్పుడు, నీకొక్కడయ్యున్నా నీవు ప్రేమించుచున్న నీ కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించు అన్నాడు. తట్టుకోగలడా ఏ తండ్రి అయినా? నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తానన్న వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన ఒక్కన్ని మరలా నువ్వే అడుగుతున్నావని ఎదురు తిరగలేదు. మరలా అబ్రహాము గారు తెల్లవారగానే కట్టెలు కొట్టి మారు మాట్లాడకుండా ఆ కట్టెలను గాడిద మీద ఇస్సాకును ఎక్కించుకొని మోరియా దేశమునకు వెళ్ళిపోతున్నాడు, దేవుడు చూపించు పర్వతం మీదకి. ఏమండి, ఇప్పుడు అబ్రహాము గారికి ఉన్న ఆ విశ్వాసం ఏంటి? దేవుణ్ణి నమ్మాడు. ఇప్పుడు నమ్మకం కాదు, విశ్వాసముతో ఉన్నాడు. నమ్మకము విశ్వాసములోనికి నడిపించాలి. విశ్వాసం అంటే ఆధారాలు కళ్ళ ముందు కనబడకపోయినా జరిగి తీరుతుందనే రుజువు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, అంతే కదా. నమ్మకం కంటే గొప్పది విశ్వాసం. నమ్మకానికైనా అటు ఇటు తొలగే అవకాశం ఉందేమో, కానీ విశ్వాసం అంటే తొలగని స్థితి. ప్రేమన వారలారా, ఇప్పుడు అబ్రహాము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో జాగ్రత్తగా మనం ఆలోచించాలి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. నీ సంతానము ఈలాగుండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. వారి శరీరాలను బట్టి ఆయన సందేహించలేదు. దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయన నిరీక్షణకు ఆధారము లేని రోజుల్లో విశ్వసించాడు, బలంగా నమ్మాడు. ఇప్పుడు మరలా కుమారుణ్ణి అడుగుతున్నప్పుడు అబ్రహాము గారి ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు వాగ్దానము చేశాడు, ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఇస్సాకు వలనైనదే నీ సంతానము. మరి ఇస్సాకుని ఇప్పుడు బలిగా అర్పిస్తున్నాడు కదంటే, నేను బలిగా అర్పించినా తిరిగి లేపగలిగే సమర్థుడు అని విశ్వసించాడు. ఇస్సాకుని ఇస్తాడు అని నమ్మాడు. ఇస్సాకును తిరిగి లేపగలిగిన సమర్థుడు అని విశ్వసించాడు. ప్రేమన వారలారా, హెబ్రీలకు రాసిన పత్రికలో అదే మాట వ్రాయబడింది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం.
ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి మృతులను సహితము లేపగలిగే సమర్థుడు. ఇది అబ్రహాము యొక్క విశ్వాసము. ఇప్పుడు నా విశ్వాసం ఆల్రెడీ దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపి నీ కళ్ళ ముందు పెట్టాడు, నా కళ్ళ ముందు పెట్టాడు. మరి నన్ను లేపగలుగుతాడని విశ్వసిస్తున్నావా? ఆ విశ్వాసాన్ని వదిలేసి ఇంకా భూమి మీద ఏదో జరగాలి అన్నట్లుగా విశ్వాసానికి తొలిమెట్టైన ఆ అద్భుతాలు, ఆ నమ్మకం దగ్గరే మనం ఆగిపోయామా? ఒక్కసారి ఆలోచించండి. మృతుల పునరుత్థానం అనేది గొప్పది. ఆ మృతుల పునరుత్థానాన్ని విశ్వసించవలసిన మనం ఇది జరగలేదు, అది జరగలేదు, నేను నమ్మలేను అని ఇంకా ఆ తొలిమట్టి దగ్గరే మనం ఆగిపోయాము. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా భూ సంబంధమైనవి ఏదో జరగాలి, ఏదో జరగలేదని ఎక్కడో తొలిమెట్టు దగ్గర నువ్వు ఆగిపోయావంటే విశ్వాసమును కనుగొంటాడా నీలో, నాలో? దయచేసి ఆలోచించండి. అబ్రహాము దగ్గరనే యేసుక్రీస్తు మృతుల పునరుత్థానానికి సాదృశ్యము అన్నట్లుగా ఆ రోజే అబ్రహాము ఉపమాన రీతిగా పొందితే ఈరోజు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు మన కళ్ళ ముందున్నవి కదా. దయచేసి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే వ్రాయబడిన మాట 24వ వచనం. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. అబ్రహాముకున్న ఆ విశ్వాసము, తన కుమారుణ్ణి తిరిగి లేపగలుగుతాడన్న విశ్వాసము ఆయనకొక్కనికే కాదు, మనకు కూడా. మనకైతే తన కుమారుడైన యేసుక్రీస్తును తిరిగి లేపాడు. మనము కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలని అబ్రహాముకున్న విశ్వాసాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. విశ్వాసపు పునాదులు కదిలిపోతున్నాయి చాలామందికి. యేసుక్రీస్తు రెండవ రాకడకు దగ్గర పడుతుంటే మృతుల పునరుత్థానపు విశ్వాసాన్ని కోల్పోయి ఇంకా లోకములో ఇది కావాలి, అది కావాలన్నట్లుగానే ఉంటున్నావంటే ఇంకా ఆ తొలిమెట్టు దగ్గరే ఉన్నావు. ఈ లోకమే నాశనం ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కడుందయ్యా నీ విశ్వాసము? నీ విశ్వాసము సమాధయిందా? లేదంటే అబ్రహాముకున్న విశ్వాసమే పునాదిగా చేసుకొని యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల మీద నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనం కట్టుకున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మృతుల పునరుత్థానపు విశ్వాసపు పునాదులు నీ జీవితంలో ఉండగలిగితే నిన్నెవరూ కదిలించలేరు. విశ్వాసమందు స్థిరులుగా ఉండి మనం ముందుకు వెళ్ళగలిగితే పరలోక భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి దుష్టుడు అనేక రకాలుగా శోధిస్తున్న ఈ కాలాలలో నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములన్న విశ్వాసాన్ని క్రైస్తవ జీవితపు పునాదిగా స్థిరపరచుకొని ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు. విని విడిచిపెట్టకుండా నాయన విన్న వాక్యము మా హృదయములో ఫలింప చేయండి తండ్రి. విశ్వాసముతో నాయన ఈ యాత్రను ముగించుకొనగలిగే భాగ్యాన్ని నాయన మా అందరికీ అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు నాయన సహకరిస్తున్న, ప్రార్థన చేస్తున్న నీ పిల్లలను దీవించండి. నూరంతల ఫలాన్ని నాయన అనుగ్రహించండి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతనివ్వండి. ప్రమాదాలలో గాయపడిన నీ పిల్లలు త్వరగా కోలుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నాయన సరి అయిన దిశకు నడిపించండి. వేదనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన వాక్యపు నెమ్మదిని అనుగ్రహించండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని నాయన అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ
క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వచ్చింది CBS మనకు ఉంటుంది 5 days వరకు. వచ్చింది CBS మనకు ఉంటుంది 5 days వరకు. ఆనందం ఆనందమే, సంతోషం సంతోషమే. ఆనందం ఆనందమే, సంతోషం సంతోషమే. వచ్చింది CBS మనకు ఉంటుంది 5 days వరకు. పద పదమంటూ పరుగులు పెడుతూ సిద్దిపేటకు సిద్ధపడు తమ్ముడు. పద పదమంటూ పరుగులు పెడుతూ సిద్దిపేటకు సిద్ధపడు తమ్ముడు. మంచి మాటలు నీతి వాక్యములు మనకు నేర్పుతారు అచ్చట. మంచి మాటలు నీతి వాక్యములు మనకు నేర్పుతారు అచ్చట. వచ్చింది CBS మనకు ఉంటుంది 5 days వరకు. చకచకమంటూ చురుకుగా ఉంటూ భయభక్తులు కలిగుండు చెల్లెలా. చకచకమంటూ చురుకుగా ఉంటూ భయభక్తులు కలిగుండు చెల్లెలా. క్రీస్తు మార్గములో నడుచుకుంటూ క్రీస్తును పోలి జీవిద్దాం. క్రీస్తు మార్గములో నడుచుకుంటూ క్రీస్తును పోలి జీవిద్దాం. వచ్చింది CBS మనకు ఉంటుంది 5 days వరకు. వచ్చింది CBS మనకు ఉంటుంది 5 days వరకు. ఆనందం ఆనందమే, సంతోషం సంతోషమే. ఆనందం ఆనందమే, సంతోషం సంతోషమే. వచ్చింది CBS మనకు ఉంటుంది 5 days వరకు. వచ్చింది CBS మనకు ఉంటుంది. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. డంబం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేర్చును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.